ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ప్రియమైనవారలారా, మరి ఆనాడు భక్తుడైన మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడండి. మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రభువు యొక్క స్వరాన్ని విని మరి ప్రజలకు తెలియపరిచేవాడు. దేవునితో మాట్లాడడానికి మోషే ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. అంతేకాకుండా దేవుని పట్ల ఎంతో విధేయత కలిగి దేవుని మాట విని ఆ ప్రకారం నడిచినవాడు మోషే. దేవుడు మోషేతో, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, మరి త్రోవలో మిమ్మల్ని సంహరిస్తాను అని ఇశ్రాయేలుతో చెప్పుమని మోషే చెప్పినప్పుడు, ప్రియమైన వర్లరా, మోషే ఏమంటాడో తెలుసా? ఆ విషయాన్ని అలా చెప్పడండి. చెప్పకుండా ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటూ దేవునికి నిబంధన గుర్తు చేస్తున్నాడు. అటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు. మరి అటువంటి ముఖాముఖి యొక్క అనుభవం అటువంటి అనుభవాన్ని ఎలా సంపాదించాడంటే, మొదటిగా మోషే ప్రభువు యొక్క దయను సంపాదించుకున్నాడు. ఈ లోకంలో మరి దేవుని బిడ్డలుగా, దేవుని సేవకునిగా, దేవుని విశ్వాసులుగా, మరి దేవుని శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ద్వారా ముఖాముఖిగా మనం మాట్లాడగలుగుతామండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు పరలోకము నుండి దిగి వస్తాడండి. కావున ఈ లోకములో మనం బ్రతికున్న కాలంలోనే ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి ఆ వాక్యాన్ని విని ఆ ప్రకారము జీవించగలుగుతాం. కావున మరి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఎంతమంది కలిగి ఉన్నారు చూడండి. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు మరి చాలామంది ప్రియమైన వర్లరా వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాత్రమే చెప్పుకుంటారు. అలా కాదండి. నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థించు. అంతేకాకుండా నీ దేశము కొరకు, ఆత్మల సంపాదన కొరకు, నాయకుల కొరకు, పరిపాలన కొరకు, ప్రియమైన వర్లరా, ఎంతోమంది అనాథులు, అభాగ్యులు, ఎంతోమంది వ్యాధులతో, బాధలతో ఎంతోమంది బాధపడుచున్న వారు చాలామంది ఉన్నారండి. మరి వారందరితో కూడా ప్రభు యొక్క పాదాల యొద్ద మనం ప్రార్థించవలసిన భారం ఉన్నదండి, బాధ్యత ఉన్నది. కావున ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండు. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.